మంది చెయ్యని పని బీసీలది అప్పుడే చేసేసి ఉంటే ఒడ్డున పడదురు. వాళ్ళు చేయలేదు కానీ ఇప్పుడు మునిమానవాడు వచ్చాట ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చేస్తా అంటున్నాడు. సో ఈ రకంగా ఈ రెండు పార్టీలు ఆగమాగం అవుతున్నాయి ప్రజలల్లా. ఫ్రస్ట్రేషన్ 3 సార్లు గెలవబట్టే బీజేపీ ఉన్న రాష్ట్రాలన్నీ గెలవబట్టే. రేపు తెలంగాణలో గెలుస్తుంది, ఎమ్మెల్సీలో గెలిచే, ఎంపీలో గెలిచే. ఏం చేయాలని అర్థం అయితలేదు ఆ రెండు పార్టీలకు. ఫ్రస్ట్రేషన్ లో ఈ రకంగా మాట్లాడుతున్నారు తాత. ఏమో కానీ ఒక ముచ్చట నీ చెవులో పడ్డదా? ఏంటిది అది? బంజారాహిల్స్లో పెద్దమ్మ తల్లి గుడిని ఏడికాడికి కూలగొట్టి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకపోయిరట. అవును కదా, అది నిజంగా రోడ్ల మీద నా ఎంబడి వస్తే ఎన్ని మసీదులు ఉన్నాయో చూయించుదాము. ఇవాళ గుళ్ళు అనేసరికి ఏమో వీళ్ళకు ఉట్టిగానే చేతులు వస్తాయి, బుల్డోజర్లు వస్తాయి. మరి చూసిన నువ్వు కూడా వర్షంలో పోయి పాపం ఎంత కష్టపడుతున్నావు. సర్కారు భూములు కట్టిర్రు అనేది ఇప్పుడు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు తీసుకొని వస్తున్నారు. మరి ఉన్న వక్ఫ్ ప్రాపర్టీలు, వక్ఫ్ భూములు, మసీదులన్నీ సర్కార్ ప్రాపర్టీలలో, ప్రైవేట్ ప్రాపర్టీలో లేకపోతే ఏడున్నాయి? దమ్ముంటే అవి కూడా తీసేయమని, మొత్తం అవి ఇవి అన్ని తీసేయమని రోడ్ల మీద. నేను చూపిస్తా వరంగా మన ఇడికెళ్ళి పోదాం, మన తార్నాకకి వెళ్ళి భువనగిరి దాకా పోదాం. మొత్తం రోడ్ల మధ్యలో ఎట్లున్నాయో మనం చూద్దాం. నీ వీడియోలో పెట్టి వీళ్ళ కాళ్ళని ముట్టుకోవాలన్నా, వాళ్ళ తిరుగువాలన్నా, వాళ్ళని మాట్లాడాలన్నా గజ 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 వణుకుతారు. రోడ్డు మీద ఎంత ఇబ్బంది పడతారు. ఎక్కడో దూరం ప్రజలకు ఇబ్బంది లేకుండా అమ్మవారి గుడి ఇయ్యాలుందా అది? మరి ఇన్నేళ్ల నుంచి ఉన్నటువంటి గుడిని ఆ రకంగా ధ్వంసం చేయడానికి మాత్రం చేతులు వస్తాయి. ఇప్పుడు ఆగమాగం పరిస్థితి గదే ఉన్నదా? గుళ్ళను గులగొట్టే పనే ఉందా ఈయనకు? ఉట్టిగా రెచ్చగొట్టుడు అంతే, ట్రాఫిక్ డ్రైవర్ చేసుడు, ఎవరి పనులు చేసుకోకుండా ఇప్పుడు అందరు గుడికాడు వచ్చి ఆడ మనం కొట్లాడాలి, ఆయన పనులు ఆయన, అవినీతి పనులు ఆయన చేసుకోవాలి. నిజంగా కూడా మొత్తం తెలంగాణ వీళ్ళు ఇద్దరు కూడా, కేసీఆర్ కుటుంబం అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినా, అంతా కూడా ఒక రాక్షసులు తాను జడి వనమంతా జడగొట్టినట్టు మొత్తం అప్పుడు వెనకట రాక్షసులందరూ తిరుగుతుండే చూడు. ఇక అందుకే ఇప్పుడు బీజేపీ బయలుదేరింది కాబట్టి ఇక ఒక్కొక్కరి సంగతి చూసుకుంటా పోతారు. సరే, ఇక మరి మొత్తానికైతే ఇక మరి బీజేపీ నాయకుడు ఇగో ఇంత పెద్ద పార్టీని ఒకరు మాట్లాడిన మాటల మీద మనం చర్చలు చేయాల్సిన అవసరం లేదు కదా. వ్యక్తిగతంగా బలవంతుడు అయి ఉండొచ్చు, కానీ పార్టీ ఇన్ని కోట్ల మందితో ఉన్నటువంటి పార్టీని ఇప్పుడు సముద్రం మీద మనం అలుగుతే ఏమైతే చెప్పు, నీకు తెలియంది కాదు. పోయి ఇంటర్వ్యూలు చేసేటప్పుడు సామెతలు ఇటువంటివి చెప్పాలి మీరు. ఇప్పుడు అది సముద్రం, చెరువు మీద చేప అలుగుతే ఏమైతే చెప్పు. మంచి చేప ఉండొచ్చు, నువ్వు కొర్రమట్టవే ఉండొచ్చు, చెరువు అయితే కావాలిగా. కావాలన్నా వద్దా? కావాలి. ఒడ్డున పడేస్తే కొర్రమట్ట అయినా ఉంటదా? ఎవడో కోసుకొని తింటాడు. మరి ఇక్కడ కోసుకొని తినకి కూడా ఉన్నారు ఇప్పుడు బావబొమ్మర్దులు, హరీష్ రావు, కేటీఆర్, ఎవడు ఏ పార్టీకి వెళ్ళి వచ్చినా చేర్చుకోనికి రెడీగా ఉన్నారు. వాళ్ళ పనే ఇది, వాళ్ళ పార్టీని నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఉండరు. సరే తాత, రైట్ రైట్. ఇక ఇది మొత్తానికి బీజేపీ నాయకుడు తాడూరు శ్రీనివాసు మరి ఈ రకంగా అంబాయి వెళ్ళబోసుకుంటూ ఇక కేటీఆర్ ఈడియట్ మాటలు బంద్ చేయి, బుడంకాయ వంకాయ గాళ్ళు ఏం చేయలేరు, 100 మంది కేసీఆర్లు వచ్చినా బీఆర్ఎస్ బతకదు. ఓ